నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ హర్ష బంగర్ ఒక విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టు దాకా అప్పీల్ వస్తే హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. వివరాల్లోకి వెళ్తే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. భర్త అనడం ఏంటంటే భార్య ఇంటికి వచ్చిన వాళ్ళకి సపర చర్యలు చేయట్లేదు, మర్యాదలు ఇవ్వట్లేదు, టీ కాఫీలు ఇవ్వట్లేదు. ఇట్లా చేసినందువల్ల నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఇది మెంటల్ క్రుయాలిటీ కిందకు వస్తుంది అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు మెంటల్ క్రుయాలిటీ కింద ఫైల్ చేస్తే అది డిస్మిస్ చేసింది సదర్ ఫ్యామిలీ కోర్టు. ఈ చిన్న చిన్న విషయాలు మెంటల్ క్రుయాలిటీ కింద ఏమవుతాయి, ఇది మీ ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టాలకి టీ ఇవ్వకపోతే, చుట్టాలకి నమస్తే చెప్పకపోతే ఇది మెంటల్ క్రుయాలిటీ కిందకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి డిస్మిస్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఫ్యామిలీ కోర్టు అప్పీల్ వేశాడు భర్త. ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఇంత చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వచ్చారు మీరు, కేవలము చుట్టాలకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, చుట్టాలకి కాఫీ ఇవ్వకపోతే, చుట్టాలకి బిస్కెట్లు ఇవ్వకపోతే అది మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ కింద ఎలా వస్తుంది అని డిస్మిస్ చేశారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ భర్త ఫైల్ చేసిన అప్పీల్ని డిస్మిస్ చేశారు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి, చిన్న చిన్న విషయాలని ఇట్లా మెంటల్ క్రుయాలిటీ కింద అవుతుంది అని అనడానికి వీలు లేదు. కూర్చుని మనశ్శాంతిగా మాట్లాడుకుంటే సమసిపోతాయి. అంతేగాని ఏదో టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదు అని అంటే అది మెంటల్ క్రుయాలిటీ కిందకి రాదు అని ఈ తీర్పు వల్ల మనకి తెలుస్తోంది.